షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. ఇది ధ్యానాంశం క్రిస్టియన్ పార్టిసిపేషన్ నేషన్ బిల్డింగ్. దేశాన్ని పునర్నిర్మించే విషయంలో క్రైస్తవుని విశ్వాసుల యొక్క పాత్ర, బాధ్యత. దేవుని ఒక వాక్యభాగం ధ్యానం చేద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. ద బుక్ ఆఫ్ యోవేల్ చాప్టర్ 2 వర్స్ 21. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. భారతదేశ పౌరుణముగా, దేశ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్న పౌరుణముగా, దేవుని యొక్క విశ్వాసముగా, పరలోక పౌరుణముగా ఈ లోకం జీవిస్తుండగా భారతదేశము మనది లేదా నాదని విశ్వసిస్తున్న మనం ఈ భారతదేశ పౌరుణముగా, యేసయ్య బిడ్డలముగా, పరలోక పౌరుణముగా మన బాధ్యతను నిర్వర్తించాలని దేవుని వాక్యం గుర్తు చేస్తున్నది. ప్రభు గుర్తు చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉద్బోధిస్తున్నాడు. దేశ బాధ్యతలు మనవి. దేశం నాకేం చేసిందని ప్రశ్నిస్తున్నా కానీ దేశం కొరకు, నీ దేశం నువ్వేం చేస్తున్నావు? ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చిన్నప్పుడు ప్లెడ్జ్ చేసేవాళ్ళం. ప్లెడ్జ్ ఉండేది. నిజమే, ఈ దేశంలో ఉన్నాం. హక్కులు మనవి, బాధ్యతలు మనవి. సత్యాన్ని విస్మరించకూడదు. ద ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ క్రిస్టియన్ ఇన్ ఇండియా ఇస్ టు ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్. దేశ యొక్క క్షేమం కొరకై ప్రతి విశ్వాసి ప్రార్థన చేయాలి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 11 నుంచి 18 వచనాలు గమనిస్తే, నెహెమ్యా వాజ్ ఏ గ్రేట్ పేట్రియట్, గొప్ప దేశభక్తుడు, గొప్ప దేశభక్తుడు. అలాంటి దేశభక్తి మనలో, నీలో నాలో ఉండాలి. ఎరుశలేము ప్రాకారంలో అగ్నితో కాల్చబడ్డాయి కాబట్టి దాన్ని కట్టించడానికి, పునర్నిర్మించడానికి నడుము కట్టుకున్న ముందు ఆయన ప్రార్థన చేశాడు, ప్రేయర్ ఫర్ నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈనాడు మనం కూడా మన దేశం కొరకు, దేశ క్షేమం కొరకు మనమందరం ప్రార్థన చేయాలి. రెండు సత్యంగా అంటే ఒబే ద లాస్ ఆఫ్ అవర్ నేషన్. దేశంలో మనకు చట్టాలు ఉన్నాయి. అవి మన కొరకే రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు, అనేక నిపుణులు కూడా రూపొందించారు. కాన్స్టిట్యూషన్ అందులో నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి వాటికి విధేయత చూపించాలి. ఫస్ట్ పీటర్ చాప్టర్ 2 వర్స్ 13 to 17. పేతురు భక్తుడు కూడా మన బాధ్యత గుర్తు చేస్తున్నాడు. అధికారులకు లోబడి ఉండాలి. ఫియర్ గాడ్ అండ్ రెస్పెక్ట్ ద కింగ్. అపోస్తలుడు పౌలు కూడా ఇదే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒబే ద రూలర్స్. వారి కొరకు ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా వారికి విధేయత చూపించాలి. ద థర్డ్ వన్ ఈజ్ క్యారెక్టర్ ఫార్మేషన్ నీడెడ్. క్యారెక్టర్ ఫార్మేషన్ నీడెడ్. క్యారెక్టర్ ఫార్మేషన్ మీన్స్ రిపెంటెన్స్. ఈ లోకంలో మనం జీవిస్తుండగా దేవుని బిడ్డలుగా మనం మార్పు చెందిన వారమై ఎప్పుడైతే మారు మనసు పొందుతామో నిజముగా మనం ఇతరులకు సహాయం చేస్తాం. లూకాసు సువార్త చక్కగా ప్రస్తావించాడు. 2 అంగీలు ఉన్నవాడు లేని వారికి ఇవ్వాలని, ఆహారం ఉన్నవాడు ఆహారం లేని పంచిపెట్టాలి. ట్యాక్స్ కలెక్టర్ వచ్చారు, అయ్యా మీరు అధికంగా వసూలు చేయకూడదు, మీరు సోల్జర్స్ వచ్చారు, మీరేం చేయాలి? మీరు మీకున్న వాటితో తృప్తి కలిగి ఉండండి అని ప్రబోధించాడు. కానీ మారు మనసు పొందిన వ్యక్తి ఈ లోకంలో జీవిస్తుండగా, భారతదేశంలో జీవిస్తుండగా దేశ అభ్యున్నతి కొరకు ప్రార్థిస్తూ మనం దేశంలో లోబడి విధేయత చూపిస్తూ మనకున్న విధంగా షేర్ చేసుకుంటూ ముందుకు సాగినప్పుడు నిజముగా దేశం అభివృద్ధి పొందుతుంది. కాబట్టి మనమందరం కూడా దేశ అభివృద్ధి కొరకై పాటుపడుతూ దేశ నవ సంస్థ నిర్మాణం కొరకై నడుము కట్టుకొని దేవుని బిడ్డముగా మనమందరం మన వంతు బాధ్యత సక్రమంగా నిర్వర్తించినప్పుడు తప్పకుండా దేవుని పొందుతాం. ప్రభు నా కైసరివి, దేవునికి దేనివి. కానీ ప్రభుత్వానికి ఏం చేయాలో అది చేయాలి. ఏమి ఇవ్వాలి అది ఇవ్వాలి. దేవునికి ఇవ్వాలి. ఆ విధంగా చేసినప్పుడు నా జీవితం ధన్యమవుతుంది. కాబట్టి
దేవునికి స్వాతంత్రం బట్టి ఈ స్వాతంత్ర దిన సందర్భ విషయంలో హ్యాపీ ఇండిపెండెన్స్ డే మీకు అందరూ కూడా స్వాతంత్ర దిన శుభాకాంక్షలు అందిస్తూ ఈ లోకంలో దేశంలో జీవిస్తుండగా మనం దేవుని బిడ్డగా చేస్తూ బాధ్యతలను నిర్వర్తించి దేవుని మహిమ తేవడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపా సాహిత్యముండుగా దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నతుడ యేసయ్యా మీకు స్తోత్రం నాయన. మీరు మాకు స్వాతంత్రం ఇచ్చారని మీకు స్తోత్రం. ఆత్మీయ స్వాతంత్రం మాకు ఇచ్చారని స్తోత్రాలు. భారతదేశంలో నివసించే గొప్ప ధన్యత మాకు ఇచ్చారని మీకు స్తోత్రాలు ప్రభువా. మీ బిడ్డలుగా జీవిస్తూ తండ్రి దేశ అభివృద్ధి కొరకై సమాజ నిర్మాణం కొరకై నడుము కట్టుకున్న తండ్రి ప్రభువా, దేశం కోసం ప్రార్థిస్తూ దేశ నిబంధనలకు లోబడి జీవిస్తూ మాకున్నవి తండ్రి లేని వారితో పంచుకుంటూ ప్రభువా మేము ప్రేమ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసే కృపను ఇవ్వగలందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దేశాన్ని మీకు సంబంధించే వారుగా జీవించిన కృపను ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.